triplex villas at Bachpalli, APR Projects. ఎవరి మనిషి కాదు మీరు, పార్టీ మనిషి. పార్టీ కోసం శక్తివంతంగా కూడా కృషి చేస్తున్నారు. సింగిల్ రూపీ కూడా పార్టీ డబ్బు తీసుకోకుండా మీ సొంత ఖర్చు, మీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి, అంత ఉదారమైన స్వభావం మీది, తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెడుతున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టి పార్టీ కోసం ఇంత శ్రమించిన కీర్తనకు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఏమి ప్రాధాన్యత ఉందంటారు? ఖచ్చితంగా ఇస్తారు, ఉంది కూడా. ఇప్పటికే 90% కార్పొరేషన్లు, మెయిన్ కార్పొరేషన్లను ఇచ్చేశారు. ఇక మిగిలింది ఏమీ లేవు అనమాట. ఏదో చిన్న చితక ఇవో ఉన్నాయి. ఇక ఏమి ఇస్తారని ఆశిస్తున్నారు? నారాజ్ గారు, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, పొజిషన్స్ ఇస్తేనే పార్టీ గౌరవం ఇచ్చిందని కాదు. ఆల్రెడీ పొజిషన్ ఇచ్చారు కాబట్టి, ఇక్కడ కూర్చోబెట్టాం కాబట్టి మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఆదాయం లేని పదవులు ఎన్ని వస్తే ఏం లాభం? ఆదాయంతో కాదు కదా, బాస్ టీమ్ అనే మాటే ఒక ఇది కదా. సరే, ఎంతకాలం అంటూ ఇప్పుడు చదువుకుంటుంటాం, చదువుకునే సమయం వరకు మనకు ఆదాయంతో పనిలే, మనకు చదువే ముఖ్యము. చదువుకున్న తర్వాత ఆదాయం కోసం ఆలోచించే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదాయం అనేది ఆలోచిస్తాము. ఫస్ట్ చదువుకోవాలి. ఫస్ట్ మనం చదువుకునేది ఎందుకు? ఉద్యోగం కోసము. ఉద్యోగం ఎందుకు? సంపాదన కోసము. ఓకేనా? చదువుకున్న తర్వాత వ్యాపారం చేసైనా సంపాదించవచ్చు, ఉద్యోగం చేసైనా సంపాదించు. అల్టిమేట్గా సంపాదన కోసం ఎవరైనా చేసేది. కరెక్ట్ కదా? ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, జీవితాంతం సేవ చేస్తుంటే కాదు కదా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక పదవి ద్వారా వచ్చే సంపాదన, ఆ సంపాదనతో మిమ్మల్ని నమ్ముకున్న 10గురికి మేలు చేయాలన్న ఆలోచన, ఇవన్నీ ఉంటాయన్నమాట. నాకు సంపాదన, నాకు పదవులే అవసరం లేదు, బాస్ చెప్పాడు నేను చేస్తానంటే ఎంతకాలము ఉచిత సేవ చేస్తారు? ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ బాస్తో ప్రయాణం, మీరు ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ప్రజల కోసం చేస్తున్న ఇంటెన్షన్తో ఉన్నాడు. మనకేమైనా చేయాలన్న ఇంటెన్షన్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఉన్న సిచ్యువేషన్ లేదు. మీరు రాష్ట్రం ఎలా ఉందో మీరు గమనిస్తున్నారు. ఆయన జనవరి తర్వాత కొంచెం ఫ్రీ అవుతారు. దాని తర్వాత ఎవరికి ఏం పొజిషన్స్ వేయాలో మాట్లాడతారు. ఆల్రెడీ నేను బాస్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కలిశాను పిఠాపురంలో. అప్పుడు నాకే ఆయన చెప్పారు, మేడం మీరు చెప్పండి కీర్తన గారు, మీకు ఏ శాఖలో ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ శాఖలోనా అంటే దేంట్లో తీసుకోవాలనుకుంటున్నారు మీరు పొజిషన్స్, ఏది తీసుకుంటే మీకు బాగా చేయగలుగుతాను అన్నప్పుడు నేను ఏమన్నానంటే, అవసరం లేదు సార్, మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి. సో నా డిపార్ట్మెంట్స్లో చెప్పండి అని కూడా అడిగాను. ఆయన డిపార్ట్మెంట్స్ ఆయన ఇప్పుడు తీసుకున్న దాంట్లో కూడా, సార్ మీ ఇష్టం వచ్చింది మీరు చేయండి సార్, నాదేం ఉండదు అంటే, పక్కన రోజు నా బాబానే నన్ను అడిగారు మళ్ళీ, ఎందుకు ఇలా చెప్పావు, పలాంది కావాలని నువ్వు చెప్పి అడిగి తీసుకోకెడుతున్నా అంటే, లేదన్నీ అది స్వార్థం అయిపోతుంది, ఆయనకు తెలుసు మీకు తెలుసు అని చెప్తే, నేను నా ప్రొఫైల్ ఇచ్చినప్పుడు కూడా నేను ఏమీ రాయలేదు. జస్ట్ వాళ్ళకి ఆబ్లిగేషన్స్లో ఏం పెట్టలేదు, జస్ట్ టిక్ మార్క్ పెట్టి వదిలేశాను. నాకు మీరు ఇవ్వాలనుకుంటే నా వాయిస్కి తగినట్టుగా నేను నలుగురికి న్యాయం చేసే విధంగా ఏమి ఇచ్చినా నేను తీసుకుంటానని చెప్పాను. మొన్న కూడా నాతో మీడియా హరిప్రసాద్ గారు మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పాను. సో ఇప్పుడే ఇవ్వాలి, ఈ రోజే ఇవ్వాలనే థింకింగ్లో అయితే లేదు. ఖచ్చితంగా న్యాయం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఊహించారా కీర్తన ఎన్డీఏ సమావేశాలకు పంపిస్తారని? ఆయనే పిలిపించి నన్ను పంపించారు. కళ్యాణ్ గారిని నన్ను పిలిపించి కీర్తన మనం ఎన్డీఏ సమావేశాలకు పంపిస్తున్నాం అని ఎవరు పంపించారు. సో అంత గుర్తింపు ఎలా ఉంది? పార్టీకి కష్టపడ్డామని తెలిసే కదా. సో పొజిషన్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి సార్. మనం ఆ కంగారులో ఏమైనా మిస్టేక్స్ చేస్తామేమో కానీ ఖచ్చితంగా అందరికీ పొజిషన్స్ అనేవి ఉంటాయి. మనం తొందరపడి ఏమన్నా తప్పటడుగులు వేయకూడదు ఇప్పుడు ఈ టైంలో మాత్రం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు మనపైనే ఉంటాయి కాబట్టి నిదానంగా ఓపికగా చేసుకుందాం. డబ్బు అంతిమ లక్ష్యం కాదు, పదవి అంతిమ లక్ష్యం కాదు. ప్రజల సర్వీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది. కీర్తన గారి యొక్క ప్రస్థానము అన్నమయ్య జిల్లాలో స్టార్ట్ అయ్యి అత్తగారిళ్ళు చిత్తూరుకు వచ్చింది. చిత్తూరు నుంచి ఉద్యోగరీత్యా భర్త తిరుపతి జిల్లా బాలాజీ జిల్లాలో వచ్చి బాలాజీ జిల్లాలో కాపురం ఉన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎక్కడ కాడు పెడతారు మీరు? అసలు అంత దాకా మేమైతే ఊహించలేదు సార్. జస్ట్ ఇప్పటి వరకు రాజకీయంగా మనం ఒక సుస్థిరమైన స్థానంలో ఉన్నాం. దాన్ని పదిలం చేసుకుంటూ మనతో ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలన్న ఇంటెన్షన్లోనే ఉన్నాను. బాస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నాను. ఫ్యూచర్లో బాస్ అవకాశం ఇస్తే ముందు మనం ప్రణాళిక కూడా వేసుకోవాలి కదా. ఆయన అడిగేటప్పటికి మనం ఒక కంప్లీట్ స్ట్రక్చర్ పెట్టుకోవాలి. దాని దగ్గర ఆర్థికంగా మనం స్థిరపడాలి. అక్కడ ఉన్న క్యాడర్ని మనం మమేకం చేసుకుని పోవాలి. ఆ తర్వాత ఆలోచిస్తాను.